కాళ్ళు వంచడు మెడలు వంచడు అనేటువంటి పదాలకి ప్రజాస్వామ్యం లోపల విలువ లేదు, అర్థం లేదు. అది దేశవ్యాప్తంగా ఇప్పుడు E20కి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. రేపు పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా చేస్తామంటున్నారు. మరో కేంద్ర మంత్రి రాజీనామాకు సిద్ధపడాల్సి వచ్చేలా ఊహాగానాల మీద చర్చించుకోవడం నాకు ఇష్టం లేదన్నా. ఖచ్చితంగా దాని మీద సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక కంపెనీ యూఏఈ నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. ఒక అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇండియన్ మార్కెట్లో E20 వల్ల కలిగేటువంటి లాభాలని దేశ ప్రజలకు వివరించేందుకు వాళ్ళు ఇండియాకు వచ్చి ఒక ప్రెస్ మీట్ చేయడానికి, భారతదేశం నుంచి పోయి ఒమన్లో స్థిరపడినటువంటి కొంతమంది యువ ఇంజనీర్లు ఈ దేశంలో E20 మీద జరుగుతున్నటువంటి చర్చను చూసి గత 2-3 రోజుల నుంచి సాటర్డే నుంచి ఇండియాకు వచ్చి ఒక ప్రజెంటేషన్ చేయడానికి ఒక వెసులుబాటు కల్పించమని అడుగుతూ ఉన్నారు. హోప్ దట్ ఈ వీక్లో E20 మీద మీకు అప్రాప్రియేట్ ఆన్సర్ని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్ని, దాంట్లో పాల్గొంటున్నటువంటి భారత యువ శాస్త్రవేత్తలే మీ ముందుంచేందుకు ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా దేశ ప్రజలకి E20 పైన పెరుగుతున్నటువంటి అనుమానాలు తొలగిపోతాయనేటువంటి ఆశ నాకుంది. సార్, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి కొన్ని వ్యాఖ్యల తర్వాత మొదలైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, అలానే ఇప్పుడు సిజేపీ లాగానే ఆర్హెచ్ రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని వస్తుంది. దాని ముందు కూడా వాళ్ళు కూడా సిజేపీ లా చేస్తే మీరు మళ్ళీ కాళ్ళు ఉంచుతారా వాళ్ళ ముందు? కాళ్ళు వంచడు మెడలు వంచడు అనేటువంటి పదాలకి ప్రజాస్వామ్యం లోపల విలువ లేదు, అర్థం లేదు. అది మీడియా వాడేటువంటి పదాలు, దాన్ని మా నోట్లోంచి పలికించకండి. ఎవరు ఎవరికి కాళ్ళు వంచరు, ఎవరు ఎవరికి తల వంచరు. భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అన్నిటికంటే గొప్పది. భారత పార్లమెంట్ తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తాం. ఆందోళన జరిగినప్పుడు ప్రజల ఆందోళనని, ప్రజల గొంతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా వింటాం. అది సమస్య పరిష్కరించే దిశగా భారత ప్రభుత్వం సందర్భాన్ని బట్టి, అనుకూలతను బట్టి పనిచేస్తూ ఉంటాం. తప్పకుండా దీంట్లో భారత ప్రభుత్వం చేయగలిగింది ఏముండదు. ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ని చూసేది సుప్రీంకోర్టు కొలీజియమే చూస్తుంది. అందుకని మేము గౌరవ న్యాయమూర్తులకు చేస్తున్నటువంటి అప్పీల్, గౌరవ ఉజ్వల్ అభియాన్ గారు మాట్లాడినటువంటి మాటలకి మనం దానికి నెగటివ్ కోణాన్ని ఆపోదించకుండానే దాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూస్తూ కొలీజియం పేర్లు పంపించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులలోంచి సెలక్షన్ ప్రాసెస్ని స్పీడీగా డిస్పోజల్ చేస్తే బాగుంటుందని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. స్పీడీ డిస్పోజల్ అనేది ఒకటే ముందు కనబడుతున్నటువంటి అంశం తప్ప దీంట్లో వేరే కోణం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా స్పీడీ డిస్పోజల్ కోసం మీరు అడిగినటువంటి అన్ని కోణాల లోపల కూడా ఆలోచిస్తాం. న్యాయమూర్తుల నుంచి వస్తున్నటువంటి సూచనలు కూడా వింటాం. తప్పకుండా వారు ఇచ్చినటువంటి ఆ సీల్డ్ కవర్ విధానం వద్దనేటువంటి విధానం ఖచ్చితంగా దేశ ప్రజల ముందు చర్చ జరుగుతుంది. దానిలోంచి ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశపడతాం. అది భారత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు 4 అంశాలుగా, 4 విభాగాలుగా, మీడియా ఒక అంశంగా, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ సినారీస్ ఒక్కొక్క విభాగంగా ఉన్నట్టు న్యాయమూర్తులు దే ఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ పొలిటికల్ సినారియో. భారత పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, కానీ దాన్ని అమలు చేయాల్సింది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా ఇబ్బందులు జరిగితే నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంటే భారత ప్రభుత్వం దాన్ని స్వాగతించడం తప్ప ఇంకొకటి చేయగలిగింది ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మేము రిజర్వేషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు విషయం లోపల ఎంతవరకు మేము ఏలుబెట్టవచ్చు, ఎంతవరకు గమనంలో ముందుకు తీసుకోవచ్చు అనే అంశంలో ఖచ్చితంగా ఒక ప్రపోజల్ అయితే వస్తూ ఉంది. నేను లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీలో, కన్సల్టేటివ్ కమిటీలో, 2 కమిటీలలో కూడా మెంబర్గా ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి అనేక అంశాలని మా గౌరవ పార్లమెంట్ సభ్యుల కమిటీలలో లేవనెత్తుతూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మా కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు తప్పకుండా వాటిని బహిర్గతం ఇప్పుడే చేయకూడదు. కాబట్టి భారత పార్లమెంట్కి నివేదిక ఇచ్చినప్పుడు తప్పకుండా ఇట్లాంటి అంశాలలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలామంది అనేక అంశాలను లేవనెత్తుతున్నారు. వాటన్నింటి మీద ఒక సున్నితమైనటువంటి సమాధానాన్ని భారత పార్లమెంట్కి లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ సబ్మిట్ చేస్తుందని చెప్పి నేను ఆశపడతాను. సార్, జడ్జిల సంఖ్యను అయితే పెంచారు, కానీ జడ్జిలు బిహేవ్ చేసేటువంటి తీరు, ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కాక్రోచ్ అని అంటారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో డబ్బులు దొరికినప్పుడు మేము మాకేం తెలియదు అని అంటారు. బట్ బిహేవియర్ పైన ఎటువంటి ఆలోచిస్తారు? సార్, దాని గురించి ఆలోచించడానికి భారత పార్లమెంట్ ఏం లేదు. దాని గురించి ఆలోచించుకోవాల్సింది సుప్రీంకోర్టు కొలీజియమే ఆలోచించాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో జడ్జెస్ జ్యుడిషియల్ బిహేవియర్ ఎట్లా ఉండాలి, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి అని వాళ్ళకే కొన్ని గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసింది. యాజ్ ఇట్ ఈస్గా మేము వాళ్ళ అడుగులలో, మేము వాళ్ళ కాళ్ళల్లో, వాళ్ళ షూస్లో వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దేర్ షూస్. దట్ ఈస్ ద ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ. He will take appropriate decision at appropriate time.
మీరు చెప్పినటువంటి ఆ నోట్ల కట్టలు ఇతరత్ర అంశంలో ఆ సంబంధిత జడ్జి గారిని తొలగించినట్టున్నారు. ఇప్పటికే దాని మీద ఒక కమిటీ వేసినారు, విచారణ కూడా జరుగుతూ ఉంది. సో ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్స్. నేను పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా న్యాయ వ్యవస్థలో కాళ్ళు పెట్టి మాట్లాడడానికి ఉండదు కాబట్టి దిస్ ఈజ్ మై అప్పీల్ టు యూ.